ఈ వారం కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి ప్రామిస్ను ఒకసారి చూద్దాం. ఎజికియల్ గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. ఎజికియల్ చాప్టర్ 34:16. అందరూ తీయండి ఒక్కసారి. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతును. అంటే ఎవరు అయితే దేవుని సన్నిధి నుంచి, దేవుని ప్రేమ నుంచి ఎక్కడైనా తప్పిపోయి ఉన్నట్లయితే, అసలు దేవుడిని ఆరాధించడంలోనూ దేవుడిని కోరుకునే వారిగా ఉన్నట్లయితే, మనం ఎక్కడైనా కనుక బయటకు వెళ్ళిపోయి ఉంటే ఆయన అంటున్నాడు, నేను తప్పిపోయిన దాన్ని తిరిగి వెతుకుచున్నానని. తోలివేయబడిన దాన్ని మరలా తోలిపోవడం అని అంటే ఇంగ్లీష్లో కనుక కరెక్ట్గా చూస్తే ఏముందమ్మా, స్ట్రెయిడ్ అంతేనా? స్ట్రెయిస్ అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్లో. స్ట్రెయిడ్ అంటే మార్గాన్ని వాంటెడ్లీ తొలగిపోవడం. తప్పిపోవడం అనే ఫస్ట్ వర్డ్ మాట ఏంటంటే మనకు దారి తెలియక తప్పిపోవడం అన్నది. ఈ స్ట్రెయిడ్ అంటే ఈ తెలుగులో ఏమన్నారంటే తోలు వేసిన అన్న దానికి ఇంగ్లీష్ వర్షన్లో స్ట్రెయిడ్ అన్న కరెక్ట్ మాట ఏంటంటే వాంటెడ్లీ మనకు కావాల్సిన మార్గంలో మనం కనుక తప్పిపోతాయి. రెండింటికి వ్యత్యాసం ఏంటంటే, ఒకటి మనం దారి తెలియక తప్పిపోవడం, రెండోది వాంటెడ్లీ లేదు ఇదే నాకు ఇష్టమైంది, ఇదే నేను కోరుకునేదని మనం తప్పిపోవడం. అలాంటి స్థితిలో మనము దేవునికి ఎక్కడైనా దూరంగా జరిగి ఉంటే ఆయన అంటున్నాడు, నేను తప్పిపోయిన దాన్ని తిరిగి వెతుకుతున్నాను, అదేవిధంగాను తోలు వేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చిన దాన్ని, అదేవిధంగా గాయపడిన దానికి కట్టుకట్టదను. గాయపడడం అంటే మన లైఫ్లో ఎక్కడెక్కడ అయితే గాయపడిన పరిస్థితులు ఉన్నాయో, వ్యక్తులతో ఉన్నటువంటి రిలేషన్స్ వల్ల కానీ, మనకు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వల్ల కానీ, హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, ఎలాంటి స్థితిని బట్టైనా మన హృదయాలు, మన జీవితాల్లో గాయపడిన స్థితి ఉంటే ఆయన అంటున్నారు, గాయపడిన దానికి కట్టుదను. ఇప్పుడు దేవుని యొక్క సమాధానం మన కుటుంబాలకి, మరి ముఖ్యంగా గాయపడిన ప్రతి పరిస్థితి మీదకి వచ్చునుగాక. అదేవిధంగా దుర్బలముగా ఉన్నదాన్ని బలపరిచేదను. ఇంగ్లీష్లో అయితే కరెక్ట్గా ఉంది. ఏమనుందాం? స్ట్రెంగ్తెన్ ద వీక్ అండ్ సిక్. ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ద వీక్ యూ హ్యావ్ నాట్ స్ట్రెంగ్తెన్డ్. సిక్స్త్ వన్ అంతేనమ్మా? 16 సారీ. ఐ విల్ బైండ్ అప్ ద మిషన్ అండ్ విల్ స్ట్రెంగ్తెన్ ద వీక్ అండ్ సిక్. ఏవైతే బలహీనపరచబడ్డవో, వీక్ అండ్ సిక్ అంటే మనకు ఎలా అర్థం అవ్వాలి? వీక్ అండ్ సిక్. ఇప్పుడు నన్ను చూస్తే ఎవరైనా వీక్ అనుకుంటారా? అనుకోరు. ఎందుకంటే శరీరాకారాన్ని బట్టి. బట్ లోపల ప్రతి చిన్నదానికి భయం ఉండొచ్చు. అమ్మో రేపు ఏం అవ్వబోతుంది, ఏం జరగబోతుంది అంటే పరిస్థితులను ఊహించుకొని కానీ, పరిస్థితులు నిజంగానే జరగబోయే వాటిని బట్టి అని ఎక్కడైనా మనం భయపడతా ఉంటే, ఎక్కడైనా వీక్ అయి ఉంటే ఆయన అంటున్నాడు ఏమని? ఐఎమ్ స్ట్రెంథనింగ్ యూ, నిన్ను నేను బలపరుస్తున్నానని. అదేవిధంగా సిక్, ఎక్కడైతే అనారోగ్యము మన హృదయాలను, మన జీవితాలను దాన్ని మనం షార్టర్ చేయడం అని అంటే కృంగివేస్తుందో, లేదంటే జీవితాన్ని అసలు దెర్ ఇస్ నో హోప్ లేకుండా అనే సిచ్యువేషన్కి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, మన ఈ వాక్యాన్ని నేను అంటుంది, ఈచ్ ప్రామిస్ని మీరు ప్రతిసారి కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మెడిటేట్ చేయాలి. ఎందుకంటే అది నేను చెప్తున్నటువంటి దేవుని మాటగా రిమైండ్ చేస్తూ ఉంటే, దానిలో ఉన్నటువంటి పదాలను మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరు మెడిటేట్ చేసినప్పుడు దేవుడు మీతో ప్రత్యక్షంగా మాట్లాడతారు. ఆమేన్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకి దేవుడు ఇస్తున్నటువంటి రిమైండర్ ఏంటంటే, నేను తప్పిపోయిన దాన్ని వెతుకుతాను, తోలు వేసిన దాన్ని తోలుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుదను, వీక్ అండ్ సిక్గా ఉన్న దాన్ని బలపరుస్తానని. సో పరిస్థితుల మధ్య మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడాను ఈ వాక్యము ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వింటున్నటువంటి మాట ప్రామిస్గా వస్తుంది అంటే, ఇది నువ్వు అడుగుతున్నావు కాబట్టి దేవుడు ఇచ్చేదాన్ని ప్రామిస్ అంటారు. దేవుడు నీ పరిస్థితిని బట్టి నీకు రిమైండ్ చేసేదాన్ని మాత్రమే ప్రామిస్ అంటారు. ఆమేన్. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్ టుడే, జస్ట్ నౌ. ఎందుకంటే నీ పరిస్థితిని బట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో గాయపడిన దాన్ని కట్టుకడతాను, సిక్ అండ్ వీక్ దాన్ని స్ట్రెంగ్తెన్ చేస్తాను. గాయపడిన పరిస్థితులను బట్టి ఎక్కడైనా టెన్షన్ ఉన్నా, పరిస్థితులను బట్టి ఎక్కడైనా వీకెండ్గా ఏంటి నా హోప్, ఏం జరుగుతుంది అని ఎక్కడైనా టెన్షన్ ఉంటే దేవుడు అంటున్నాడు, నేను దాని అంతటినీ కూడాను కట్టుకడతాను అని అంటే తిరిగి రిస్టోర్ చేస్తున్నానని. సో గాయపడిన హృదయాలతో ఈ ఉదయకాలం మనం ఈ ప్రదేశంలో ఉన్నట్లయితే, నీ పరిస్థితి ఏదైనా కూడా దేవుని యొక్క వాగ్దానము, వాక్యము ద్వారా కట్టబడుచు ఉండగా దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉందాం. ప్రభువా సహాయం చేయండి.
బిడ్డల జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మనుషులుగా వ్యక్తులుగా మాకైతే తెలియదు, కానీ త్రూ ద ప్రామిస్, ఆల్ ద ప్రామిసెస్ ఆర్ కమింగ్ టు ద పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ ద నీడ్. ఇదిగో నీ సంఘము నాయన వారి అవసరతల మధ్య నీ వైపు చూస్తున్నప్పుడు ఇదిగో వాక్యం ద్వారా బిడ్డలు బలపరుస్తున్నందుకు వందనాలయా. అటు విశ్వాసంలో నాయన బిడ్డలను నాయన రిస్టోర్ చేయండి ప్రభావ. వారి పరిస్థితులన్నింటిలోనూ ఇదిగో వాక్యమును బట్టి సమాధానంతో నింపబడుచుండగా ఇదిగో రేపటిని బట్టి నాయన ఏం జరగబోతుంది అనే యాంగ్జైటీతో ఉన్నటువంటి స్థితిని బట్టి ఇదిగో హృదయానికి ఇప్పుడే నెమ్మది సమాధానంతో ఆ నూతనమైన మార్గాలను ఓపెన్ చేస్తున్నందుకు వందనముల స్థుతులు చెల్లించుకుంటూ సంఘాన్ని మీ మామికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి పక్కవాళ్ళని గ్రీట్ చేద్దామా? హల్లెలూయా. గుడ్. ఎంతమంది ఈరోజు క్యాజువల్గా మీ డ్రెస్ రూమ్లో అంటే మీ బీరువాల నుంచి మీ బట్టలు వేసుకునే ప్లేస్ నుంచి ఇలా ఒక్క డ్రెస్ తీసుకొని వేసుకున్నారు? మీరందరూ వెతకకుండా వేసుకున్నారా, అలా తీసేసుకున్నారు? నా ఉద్దేశం ఏంటంటే ఇది కాదు ఇది అని సెలెక్ట్ చేయడం. సెలెక్ట్ చేయకుండా జస్ట్ అలా పిక్ చేసి వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయతారు. అర్థమవుతారు? వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. గుడ్. ఈరోజు దేవుని వాక్యము మన జీవితాల్లోకి మోస్ట్ ఆఫ్ ది టైమ్ సెలెక్టివ్గా వస్తుంది. సెలెక్టివ్గా అంటే నా ఉద్దేశం నీకేది ఫిట్ అవుతుందో, ఏది సెట్ అవుతుందో దానికి తగినట్లుగానే దేవుడు పంపించేటటువంటి వాక్యం ఉంటుంది. ఎందుకంటే మాట్లాడే దేవుడు అయి ఉన్నారు కాబట్టి హోల్ కాంగ్రిగేషన్తో ఒకే విధంగా మాట్లాడిన పట్ల దేవుని స్వరాన్ని గుర్తుపట్టినప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క మాట ఫలింపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ ఉంటుంది. సో దేవుడు నీకోసం సిద్ధపరిచినటువంటి మాటను ఈరోజు మనం వినడానికి సిద్ధపడదాం. ఏ విధంగా అయితే మనం అనుకున్నట్లు ఓకే నా కోసం నా సైజులో నాకు సరిగా సరిపడినటువంటి డ్రెస్ని నేను ఏ విధంగా ఎంచుకుంటానో అదేవిధంగా దేవుడు మీ పరిస్థితికి తగినట్లుగా ఆయన వాక్యంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రామిస్ ఇచ్చినటువంటి ధైర్యంతో సమాధానంతో నింపబడినటువంటి హృదయంతో వాక్యంలోనికి వెళ్దాం. గడిచిన వారం మనం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఎవరైనా ఒకసారి ఒక మాట చెప్తే ఈ వారం ఏంటి అన్న దాంట్లోకి వెళ్దాం. ఉత్సాహధ్వనితో ఎంతమంది మన సిచ్యువేషన్స్ మధ్య అసలు వాక్యాన్ని ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఒకళ్ళిద్దరు చెప్తే వరల్డ్ కప్ కొట్టినటువంటి ఇండియన్ టీం నెక్స్ట్ మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అవుతుంది? వరల్డ్ ఛాంపియన్స్ నెక్స్ట్ మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అవుతారు? చెప్పాలమ్మా. వరల్డ్ ఛాంపియన్స్ ఎస్, లాస్ట్ వీక్ వాక్యాన్ని రిమైండ్ చేసుకున్నాం. నేను అడుగుతున్నా అందుకని ఈ 1 వీక్లో ఏ వాక్యాన్ని మనం రిమైండ్ చేసుకున్నాం, గుర్తు చేసుకున్నాం, ఫాలో అయ్యాం, ఇంప్లిమెంట్ చేసాం? అందుకని దానికి బేస్ క్వశ్చనే వరల్డ్ కప్ కొట్టినటువంటి వరల్డ్ టీమ్ నెక్స్ట్ టోర్నమెంట్కి నెక్స్ట్ మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అవుతుంది? అమ్మా సంతోషంగాను నేను అంటుంది ఏంటంటే, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారా, డైరెక్ట్ మ్యాచ్కి వెళ్తారా? వరల్డ్ ఛాంపియన్సే కదా. ఓడిపోయినటువంటి వ్యక్తులు ఎలాగో ఓడిపోయామని నెక్స్ట్ మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అవుతారు? వెదర్ యు ఆర్ ఏ లూజర్, యు ఆర్ ఏ విన్నర్, యు నీడ్ ప్రాక్టీస్. సో సండే మనం విన్నటువంటి ఎంత బలమైన వాక్యమైనా కూడాను ప్రాక్టీస్ చేయకపోతే యు నాట్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్. నీ లైఫ్లో నువ్వు ఏది కూడాను అత్యధికమైనటువంటి దేవుని బహుమానం నీ లైఫ్లో రిలీజ్ అవుతుంది, దేవుని యొక్క వాక్యము నీ లైఫ్లో ఫలింపడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు మనం దాన్ని మన ఎవ్రీడే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే అది మేనిఫెస్ట్ అవ్వడం సాధ్యమవుతుంది. మిరకిల్ ఈజ్ ఆల్వేస్ ఏ మిరకిల్. నీకు తెలియకుండానే నీ లైఫ్లో మిరకిల్ వస్తుంది. దాని విషయంలో దేవుని చిత్తాన్ని బట్టి అప్పుడప్పుడు మనకి లైఫ్లోకి వస్తుంది. దాంట్లో నీ ప్రయత్నం ఏముండదు, జస్ట్ బిలీవ్ ఇట్.
బట్ రెగ్యులర్ వర్డ్లో నువ్వు చూస్తున్న ప్రతి వాక్యం కూడా నీ జీవితంలో క్రియారూపకముగా ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అనే విషయం ఎప్పుడు సాధ్యమవుతుందంటే దాన్ని ఏ రోజు అయితే మనం నమ్మగలుగుతాము. ప్రాక్టీస్ చేయకపోతే వరల్డ్ ఛాంపియన్స్ అయినా కూడా దే ఆర్ గోయింగ్ టు డిఫీట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద స్మాల్ పీపుల్. చిన్న టీంలో కూడా ఓడిపోతారు ఇఫ్ దెర్ ఈస్ నో ప్రాక్టీస్. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న వాటిని బట్టి మనం నేర్చుకుని వారిగా ఉన్నట్లయితే ఎంత గొప్ప విషయమైనా కూడా మనకి ఇట్స్ గోయింగ్ టు వేస్ట్. బట్ ఏ రోజు అయితే లేదు నేను నేర్చుకుంటాను అని మనం ఒక విషయాన్ని పట్టుకుంటామో, దాన్ని కంటిన్యూస్గా దాన్ని ఫాలో అవుతామో, అది మన లైఫ్లో మెటీరియలైజ్ అవుతుంది. ఈవెన్ స్పిరిచువాలిటీ కూడా అంతే. ఎవ్రీ సండే మనం ఈ ప్లేస్కి వచ్చేది దిస్ ఈజ్ ఓన్లీ ద కోచింగ్. మీరు ఈరోజు నేర్చుకునే ప్రతిదీ కూడా రెస్ట్ ఆఫ్ ద 6 days మీరు ప్రాక్టీస్లో పెట్టినప్పుడే దాని యొక్క రిజల్ట్ని చూడగలుగుతాం. ఐ మీన్ నోబడీ విన్ ద గోల్డ్ మెడల్స్ ఇన్ ద ప్రాక్టీస్. ఐ మీన్ బట్ ఏ రోజైతే దాన్ని ప్రాక్టీస్ చేసి లైఫ్లో వాళ్ళు పరిస్థితుల మధ్య నిలబడతారో, ఎప్పుడైతే టోర్నమెంట్స్ అంటే ఏంటి మన లైఫ్లో మనం అప్లై చేసుకుంటే ప్రాబ్లమ్స్ మధ్య ఎవరైతే వాక్యాన్ని బట్టి నిలబడతారో వాళ్ళు మాత్రమే ఆ కిరీటాన్ని చూడగలుగుతారు. సో వింటున్నటువంటి మనము వాక్యాన్ని మతపరంగానో భక్తిపరంగా ఉండద్దని నా అభ్యర్థన. ఏంటి అని అంటే డోంట్ డూ ఎనీథింగ్ దేవుడు కాబట్టి చేద్దాం. నో, మీ ముందు ఆశీర్వచనమును శాపమును ఉంచాను. ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండమా ఎక్కడమ్మా? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19 and 20 తీయండి. ద్వితీయోపదేశ కాండం Deuteronomy chapter 30 verse 20. తీసారమ్మా? అందరూ తీస్తే నేను చదువుతాను. ఓకే, రెడీ? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19-20 వచనాలు. Deuteronomy chapter 30 verse 19 and 20. నేడు జీవమును మరణమును ఆశీర్వచనమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునండి. నీ ముందు ఒక క్వశ్చన్ పెట్టడంతో పాటు దాంతోపాటు ఆన్సర్ కూడా అక్కడ ఇవ్వబడింది. ఇక్కడ ఆన్సర్ ఏమని ఇచ్చారు? నీవును నీ సంతానమునకు బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోండి. నీ ముందు 2 ఆప్షన్స్ పెట్టబడింది. ఏంటి? జీవము, మరణము, ఆశీర్వచనమును, శాపాన్ని. మనం ఏం కోరుకోవాలి? ఆశీర్వచనాన్ని కొనుక్కోవాలి. ఇఫ్ మీరు అనుకోవచ్చు ఏంటంటే మరి ఆశీర్వచనం కోరుకోవడం అంటే మరీ బేసిక్లా ఉంది, వాక్యంలో ఎదిగినటువంటి మనం కింద వాటిని కాదు పైన వాటిని ఎత్తుకోవాలంటే వాక్యం ఏం చెప్తుంది? మీ ముందు ఆశీర్వచనమును శాపమును ఉంచాను అని అన్నప్పుడు మీరు ఆశీర్వచనాన్ని కోరుకోకపోతే ప్రాబ్లం ఏంటి? ఏ ఉంది, బి ఉంది, ఏ కోరుకోకపోతే యు ఆర్ సెలెక్టెడ్ బై బి. ఎందుకంటే మీకు ఇవ్వబడిన ఆప్షన్లో ఈరోజు దేవుని వాక్యాన్ని నీ దేవుడైన యెహోవాని ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకునండి. వాక్యాన్ని వినటం ద్వారా దేవుణ్ణి మనం హత్తుకుంటున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ రోజైతే మనం దేవుణ్ణి హత్తుకునే వారిగా ఉంటామో అలా దేవుణ్ణి హత్తుకోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ ద బ్లెస్సింగ్. ఎందుకని? ఆయన యందు సమస్తమును నిర్మించబడుతున్నవి. నీవైనా నేనైనా మన జీవితాలు కూడాను ఆయన మాట చొప్పునే నిర్మించబడుతున్నప్పుడు ఆయన మాట అంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు అంటే మనము ఈరోజు నేర్చుకుంటున్నటువంటి ప్రతి మాట కూడాను అంటే ఆయన వాక్యాన్ని ఏం చేయాలి? విని ఆయనను హత్తుకున్నట్లు కోరుకోండి. అంటే ఎవ్రీడే లైఫ్లో మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం అదే.
గడిచిన దినాల్లోనూ, లేదంటే ఒక లాస్ట్ వీక్ మనం విన్నటువంటి ప్రామిస్ ఏంటి? పర్వతాలను దత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని ఇంగ్లీష్ వర్షన్లో కూడా చెప్పాము. నా కృప నిన్ను విడిచిపోదు అని అంటే ఎవర్ లాస్టింగ్ లవ్ నిన్ను విడిచిపోదు అని. సో నీ లైఫ్లో నువ్వు వచ్చినటువంటి డిఫికల్ట్ టైంలో ఫేస్ చేస్తున్నప్పుడు నువ్వేం చెప్పాలని చెప్పాను? మీకు టెన్షన్ కానీ, మీకు భయం కానీ ఎందుకు వస్తుంది? టెన్షన్ కానీ, భయం కానీ మన లైఫ్లో ఎందుకు వస్తుంది? మనకి చెప్పాలి. ప్రాబ్లంలో ఉన్నప్పుడు టెన్షన్, భయం వస్తుంది. ఓకే, వచ్చిన వెంటనే ఉంటుంది ఆ టెన్షన్, భయం అనేది. ఎందుకు వస్తుంది అంటున్నాను? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక ప్రాబ్లం చెప్పండి అంటున్నాను. ప్రాబ్లం నెగిటివ్గా వచ్చినప్పుడు డెఫినెట్గా టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది. అప్పుడు వాక్యాన్ని బట్టి మనం ఏం చెప్పాలి? నీ ప్రాబ్లం నీకేం చెప్తుంది? ఇంకా నీ పని అయిపోయింది, నీ రిపోర్ట్స్లో చూసావా పారామీటర్ చాలా పైకి వెళ్ళింది, ఇలా ఉంది అంటే ఈ స్టేజింగ్ ప్రకారం దిస్ ఈజ్ వర్స్ట్ కండిషన్ అని చెప్తా ఉంటుంది. వాక్యం ఏం చెప్తా ఉంటుంది? ఏమా? అందుకనే అన్నాను, ఏ వాక్యాన్ని మీరు పట్టుకుంటున్నారన్నది మీకు తెలియాలి. మీ అండర్స్టాండింగ్ నేను అడగలేదు. ఎస్, పోయిన వారమా అయితే పర్వతాల తత్తరిల్లినను, మెటలకు దద్దరిల్లినను, పారామీటర్స్ ఎలా మారినా కూడా మై హెల్త్ కండిషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ అని ఇఫ్ యూర్ ఇన్ హెల్త్ కండిషన్లో ఉంటే చెప్పుకోవాలి. ఇదిగో మరణమును ఈరోజు వాగ్దానం ఏం చెప్తుంది? యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయువులకు మూలమై ఉంది కాబట్టి నా పారామీటర్స్ ఏమైనా కూడా నేను భయపడను అని నాకు నేను చెప్పుకోవాలి. ఈరోజు మనము వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడకపోయినా, వాక్యాన్ని మనం చెప్పుకోకపోయినా కూడాను పరిస్థితుల మధ్య కూడా మన పరిస్థితులన్నీ కూడాను క్రంబుల్ చేస్తాయి. అంటే ఏం చేస్తుంది అంటే ధైర్యం ఉండదు. చాలాసార్లు పరిస్థితుల్లో లొంగిపోయే వారిగా ఉంటాం. కానీ ఏ రోజైతే వాక్యాన్ని మనం ప్రకటించే వారిగా ఉంటామో, వాక్యాన్ని ప్రకటించడం అంటే ఇంతకుముందే చెప్పాను, వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా ప్రామిస్ నీకు ఉపయోగకరంగా ఉంటుంది. వెళ్ళనుకోండి, ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఆ పరిస్థితుల్లో లేకపోతే కాల్ చేయి. అవసరతలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో దేవుని మాట ఇలా సెలవిస్తూ ఉంది. ఈ ప్రదేశంలో నేను నిలబడడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే నేను నాయకులను తయారు చేయాలని నా దేవుని పిలుపై ఉన్నది. ఆర్డినరీ క్రిస్టియన్స్ని చాలామందిగా మనం మార్పు చెందినటువంటి స్థితిలోనే మన సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే, లేదు నువ్వు ప్రార్థన చేస్తే, లేదు నువ్వు దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించినప్పుడు దేవుని వాక్యం వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. కాబట్టి దాన్ని రెప్లికేట్ చేయాలని ఆశపడుతున్నాను. దర్ ఇస్ నో పవర్ ఇన్ మ్యాన్. ఏ మనిషిలో కూడా ఏ శక్తి లేనే లేదు. బట్ దేవుని వాక్యంలో, దేవుని యొక్క మాటలో ఉంది. కాబట్టి దీన్ని చేతబట్టుకున్నటువంటి మనము దీన్ని ఏ రోజైతే మన హృదయాల్లోకి నింపుకుంటామో, ఆయన హత్తుకుంటామో, ఆయన మాట ఫలిస్తుంది నువ్వు కనుక ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. అలా ప్రకటించేటప్పుడు ముందుగా నీకు నువ్వు బోధించుకోవాలి. అందుకని వాక్యాన్ని మెడిటేట్ చేయడం అని అంటే ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీ ప్రాబ్లమ్స్ మధ్య లేదు దెర్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ మీ. ఏ వాక్యం మీకు రిఫరెన్స్ గుర్తుండాలి. నా ఉద్దేశం మాథ్యూ సో అని అలా రిఫరెన్స్ అన్న దానికంటే అందులో ఉన్నటువంటి ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం ప్రకటించాలి ప్రాబ్లమ్స్ మధ్య. అందుకనే ఐసియా 53, ఏషియా 53, 4-5 వచనం. ఐదవ వచనాన్ని ఒకసారి చూడండి. చలమా మన సమానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడిను అని అంటే ఎస్. ఇంకా
ఆమెన్. మళ్ళీ యాజ్ యూజువల్ ఇంగ్లీష్ వర్షన్లో చదవండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అందరూ, ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్లో నుంచే చెప్పండి. ద పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ వల్ల మనకేమొస్తుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. సమాధానం. అంటే ఆయన ఆయన అసలు ఆ శిక్ష ఎందుకు పొందవలసి వచ్చింది అని అంటే నీ సమాధానం కొరకు, నా సమాధానం కొరకు. అంటే ఆయన అలాంటి సిలువలో మరణించేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందానో అదంతా కూడాను టు బ్రింగ్ పీస్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితాల్లో సమాధానార్థమై. దాని యొక్క అర్థం ఏమైనా ఉంది, సమాధానం అని. కానీ ఈరోజు మన లైఫ్లో సమాధానాన్ని మనం ఫీల్ అవ్వట్లేదు అంటే దాని అర్థము మనం వాక్యాన్ని బట్టి ఆలోచించటం లేదు, వాక్యాన్ని బట్టి మనం చూడటం లేదు. కానీ ఏ రోజైతే సమాధానం మన లైఫ్లో లేదో, ఎక్కడైతే మనకి పీస్ సమాధానం లేనప్పుడు ఇమీడియట్గా లేదు, ఆయన సమాధానార్థమై ఆయన నా బదులుగా దాని మీద శిక్షను భరించాడు. ఏమనుంది మీ బైబిల్లో తెలుగు వర్షన్లో? సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన. నీ అప్పు కోసం ఆల్రెడీ ఒకళ్ళు ఎవరో పే చేశారని చెప్తా ఉంటే ఇఫ్ స్టిల్ నువ్వు అనుకుంటున్నావు అనుకో, నేను అప్పుతో ఉన్నానని, నిన్నెవడు కూడా ఏమీ సేవ్ చేయలేదు. లేదు నా అప్పు కొట్టివేయబడిందని కనుక ఇఫ్ యు బిలీవ్ ఇట్, దాన్ని కనుక నువ్వు నమ్మేవాలంటే సమాధానార్థమైనటువంటి బలి నీకు చెల్లించబడింది కాబట్టి ఎస్ దెర్ ఈస్ అ పీస్ ఇన్ ఇట్. ప్రభువా, నేను నిన్ను విశ్వాసంతో నమ్ముతున్నాను, సహాయం చేయండి అని అంటే ఆ సమాధానం మన జీవితాల్లో గొప్ప ఆశీర్వచనాన్ని విడుదల చేస్తుంది. ఆమేన్. ఎందుకంటే దేవుడు చెల్లించినటువంటి ఆ దాన్ని ఏమనాలి, వెల చెల్లించడాన్ని ఎలా క్యాలిక్యులేట్. అందుకనే మన స్థితి లేదంటే మీరు ఎంత వెళ్ళగలిగిన వాళ్ళు అని అంటే మీ వాల్యూ ఏంటి అని చాలాసార్లు అడుగుతూ ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది? ఈ డ్రెస్ వాల్యూ కానీ, ఈ ఫోన్ వాల్యూ కానీ దేన్ని బట్టి తెలుస్తుంది అంటే దానికి ఉన్న ప్రైస్ని బట్టి ఎంచబడుతుంది. అవునా? ఐఫోన్ కాస్ట్ ఎంత ఉంటుంది? సో 80,000 1 lakh సంథింగ్ ఉంటుంది. అవునా? సామ్సంగ్ ఫోన్లు కనుక తీసుకుంటే 40,000, 50,000, 20,000 రకరకాలుగా ఉన్నాయి. చైనా ఫోన్లు తీసుకుంటే 100s కూడాను, 1,500 లేదంటే 1000s కూడాను ఉన్నాయి. దాని యొక్క దాన్ని ఏమనాలి, మీకు ఎవడైనా చైనా ఫోన్ వచ్చి 80,000 అంటే మీరు కొంటారా? కానీ ఐఫోన్ 500కి ఇస్తే మాత్రం అందరం కొనేస్తాం. సో అది పెద్ద ఇష్యూ కాదు. కానీ మామూలు ఆర్డినరీ ఫోన్ని ఎవడైనా అలా ఇచ్చి కొన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? తెలివి తక్కువ వాడు. ఇంకా చైనా ఫోన్ని 80,000కి మిమ్మల్ని కొనమన్నారు కాదు, మీరు ఎవడన్నా నేనే కొన్నాను అంటున్నప్పుడు మీరేమంటారు? తెలివి తక్కువ వాడు. ఇంకా చెప్పండి, నీకు బుర్రా బుద్ధి ఉందా? అసలు ఆలోచించవా? ఒకవేళ మీరు ఆడవాళ్ళు కొంటే మేమనేమంటారు, ఒకవేళ మేము కొంటే మీరేమంటారు? ఏమా డబ్బులు ఎక్కువైపోయింది, అసలు ఏమన్నా తెలుస్తుందా నీకు? ఏంటిది? ఇంకా ఏమేమి మాటలు వాడతాం? విలువ లేని దానికి విలువ ఇచ్చి ఎవడైనా కొంటే ఎవరైనా డెఫినెట్గా ఫులిష్నెస్ అంటారు. బట్ దేవుడు అయితే అలా సిద్ధపడ్డాడు, నిన్ను నన్ను కూడాను. ఆయన మరణించేంతగా ఒక ప్రొసీజర్, అంటే మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీదకి వస్తుందని తెలిసినప్పుడు ఎస్ నేను తీసుకుంటాను. ఐ నో ఇట్ ఈస్ నాట్ వర్త్ ఫర్ ఇట్, బట్ నేను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నిన్ను నన్ను కొన్నదాన్ని కనుక మనం క్యాలిక్యులేట్ అందుకనే మీరు వెలబట్టి కొనబడి ఉన్నారని రోమన్స్లో చెప్తా ఉంటారు. అంటే దేవుడు నిన్ను చాలా ఎక్కువగా ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాడు, చాలా ఎక్కువగా ఎస్టిమేట్ చేసిన నీ విలువను కన్సిడర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప కార్యము నీ వాల్యూని డిసైడ్ చేస్తుంది. అయ్యా నేను అనుకుంటున్నాను ఐఎమ్ సో స్మాల్ మ్యాన్, నేను చాలా చిన్నవాడిని,
నా దగ్గర మంచి జాబ్ లేదు, లేదంటే నా దగ్గర మంచి శాలరీ లేదు, లేదంటే అసలు నేను ఎందుకు పనికిరాని వాడినే. బట్ దేవుడు ఎలా అంటలేదు, నేను వెలువను బట్టి కొనుంటారు. మనల్ని ఎప్పుడు కూడా మనల్ని అండర్ ఎస్టిమేట్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే నీ దేవుడు నేను ఎప్పుడు కూడాను ఒక ఉన్నతమైనటువంటి వెల చెల్లించి ఆల్రెడీ చెప్తున్నాడు, యూఆర్ ఆల్రెడీ బ్రాండెడ్ అని. నీ విలువను బట్టి నువ్వు నిన్ను ఎంచుకున్నంత కాలము కూడా మన లైఫ్లో మన పరిస్థితులు చెప్తాయి యూఆర్ సో అండ్ సో అని. బట్ వాక్యాన్ని బట్టి లేదు, నేను విలువ పెట్టి కొనబడిన వాడిని, నేను ఎట్టి పరిస్థితుల్లో దేనికి దానేమనాలి తక్కువ వాడిని కాను అని నీకు నువ్వు చెప్పుకోకపోతే. అందుకని ఒకసారి ఈ మాట ఎక్కడ ఉందా చూడండి. నీవే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. 42:11 కీర్తనలా ఎగ్జాక్ట్లీ. ఎస్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఒకసారి ఈ వాక్యాన్ని చదివారు కదా, ఈ వాక్యాన్ని ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారు? ఈ దీన్ని యాజిటీస్గా ఏంటంటే ఎవరైనా కూడా అనుకొని ఉంటాడు, నా ప్రాణమా ఎందుకు నువ్వు అలాగా పొంగిపోతున్నావు? నో నో, తనకు తాను డైలాగ్ చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే బయట వాళ్ళకి చెప్పట్లే, నువ్వు ప్రకటించు అని అంటే తనకు తాను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా ఎందుకు నువ్వు కంగారు పెడుతున్నావు? నో నో నో, సిచ్యువేషన్ ఎలాగైనా ఉన్నాయి, ఏముంది ఇక్కడ, నాలో నువ్వేం తొందరపడుతున్నావు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, అసలు ఏంటి నీ ప్రాబ్లం? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. మనం దేవుని యందు నిరీక్షణ ఉంచి మనం అందరికీ చెప్పడానికి ఇష్టపడతాం, మనకు మనం చాలాసార్లు చెప్పుకోలేము. దేవుని వాక్యం ముందులే అనుకుంటాం, చాలాసార్లు అనుకుంటాం, బట్ కోరహ ఇక్కడ అనుకోలేదు, తనకు తాను చెప్పుకున్నాడు. అందుకని ఎప్పుడు చెప్తున్నాడు ఇక్కడ కనుక చూస్తే పై వచనాలన్నీ కనుక చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకని 9వ వచనం, నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రువు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించి వచ్చినేమో అని నేను నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలను విడిచారు. అన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఉన్నప్పుడు కోరహ చేస్తున్నటువంటి ఒక ప్రార్థనలో తనకు తాను చెప్పుకుంటున్నాడు ఏంటంటే, నా ప్రాణం నువ్వు ఎందుకు కుంగిపోతున్నావు, అసలు నీ రక్షణకర్త అయినటువంటి ఆయనే నా రక్షణకర్త అని ఎవరికి చెప్తున్నాడు? ఆయనే నా రక్షణకర్తని తనకు తను చెప్పుకుంటున్నాడు. నేను అంటుంది అది ఈరోజు మీరు విన్నటువంటి వాక్యాన్ని రెస్ట్ ఆఫ్ ద 6 daysలో మీరు నాకు నేను చెప్పుకోకపోతే వాక్యం వింటున్న వారిగానే మనం మిగిలిపోతాం, కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఎనీ పీస్. మన జీవితంలో ఎటువంటి సమాధానాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయం. మన ప్రార్థనల మధ్య కూడా, మనం చేసే ప్రార్థనల మధ్య కూడా వాక్యాన్ని బట్టి మనం దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకునే వారిగా ఉన్నప్పుడు మాత్రమే. అందుకని అంటుంది దేవుడు వెలుగు కమ్మని పలుకుగా అన్నప్పుడు పలికాడా అనుకోవచ్చు కదా, మనకులానే ఇలా అనుకున్నాడు అనుకో సరిపోద్ది కదా. కానీ వాక్యంలో ఏమని ఉంది? వెలుగు కమ్మని పలుకుగా. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని నీకు నువ్వు ప్రకటించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న మాటను, ఒక వాగ్దానాన్ని వింటావా, లేదంటే నీ 1 week మెడిటేషన్ వింటావా, నీ ఎవ్రీడే డివోషన్లో నుంచి దేవుని వాక్యం వింటావో అది నీకు సంబంధించింది కానీ, బట్ ఆ వాక్యాన్ని పరిస్థితుల మధ్య, సిచ్యువేషన్స్ మధ్య నీవు నోరు తెరిచి నీకు నువ్వు చెప్పుకోవాలి. ఎందుకంతగా పొంగిపోతున్నావు జానకి? డు నాట్ వరీ, దర్ ఇస్ ఎ ప్రామిస్. దేవుడు అంటున్నాడు, వీక్ అయిన ప్రతి ఒక్క హృదయాన్ని, గాయపడిన ప్రతి హృదయాన్ని కట్టికడతానని నిన్నే కదా నువ్వు వాక్యంలో విన్నావు, లేదంటే నేనైతే నిన్నే కదా వాక్యంలో చెప్పాను, ప్రభువా సహాయం చేయి. ఏదో దాన్ని ఏమంటారు, గాయపడిచిన హృదయాన్ని కట్టుకడతావని నీ వాక్యం సెలవిస్తుంది, నిన్నే నేను ప్రకటించాను. ఇప్పుడు నా హృదయం చాలా బాధగా ఉంది, నన్ను ఇబ్బందిని బట్టి, నాకు జరిగినటువంటి గాయాన్ని బట్టి నేను చాలా దుఃఖపడుతున్నాను, నీ వాక్యంలో ఉంది, సహాయం చేయి ప్రభువా అని నాకు నేను చెప్పుకున్నప్పుడు మాత్రమే అది మేనిఫెస్ట్, అంటే మన లైఫ్లో మెటీరియలైజ్ అవుతుంది. సో మనం వాక్యాన్ని ప్రకటించినంత కాలం కూడాను, దావీదు గురించి లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు, దావీదు గొలియాతును చూసిన వెంటనే ప్రేయర్ చేయలేదు.
దావీదు గొలియాతుని చూసిన వెంటనే కూడాను ఎక్కడ కూడాను డైలాగ్స్ చెప్పలేదు, వాక్యాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. ఈరోజు మనం కూడాను మన ఎవ్రీడే లైఫ్లో వాక్యాన్ని బై హార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ వాక్యాన్ని సిచ్యువేషన్ మధ్య నువ్వు చెప్పుకోవాలి, అప్పుడు మాత్రమే. అందుకని ఈరోజు ఎలాంటి వాక్యాన్ని మనం వింటున్నటువంటి మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన పొంది ఉన్నాడు కాబట్టి దెర్ ఈస్ ఏ మీనింగ్ ఇన్ ఇట్. అంటే సమాధానం నీకు ఇవ్వడానికి మాత్రమే శిక్ష పొందాడు. అంటే నీకు సమాధానం లేకపోతే ఇమీడియట్గా ఎందుకు నువ్వు కంగారు పడతావు? ఆల్రెడీ ఆయన శిలువలో కార్యం చేశాడని చెప్తుంటే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అని నువ్వు గద్దించుకుంటేనే. అవునా? పేతురు అంటాడు యేసు ప్రభు వారిని, ఇప్పుడు కనుక నేను ఇలా జరగబోతుంది, నన్ను తీసుకెళ్ళిపోతున్నా ప్రభు, నేను ఎప్పటికీ కూడాను అది నీ దగ్గరికి రావడానికి ఒప్పుకోను అంటే అప్పుడు ఏమంటాడు ప్రభు, సాతానా నా దగ్గర నుంచి తొలగిపో అంటాడు. అంటే పరిస్థితుల మధ్య మనల్ని కంగారు పెట్టి టెన్షన్ పెట్టేది మనలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని గ్రహించకుండా చేసేటటువంటి అంధకార శక్తుల ప్రభావం. అంటే మనం వాక్యాన్ని గుర్తుంచుకోకపోయినా, వాక్యాన్ని సిచ్యువేషన్స్ మధ్య లైఫ్లో అప్లికబిలిటీలోకి తీసుకురాకపోయినా కూడాను, అందుకనే విత్తువాను ఉపవాసంలో మనం ఒకటే విన్నాం, ఏమని? విన్నప్పుడు సంతోషంగానే అంగీకరిస్తారు, కానీ వేరు లేనందున. వేరు లేకపోవడం అంటే ఎక్కడ వాక్యం రూట్ అయి ఉండాలి? మన హృదయాలలో రూట్ అయి ఉంటే సిచ్యువేషన్స్ మధ్య నువ్వు మళ్ళీ దాన్ని ప్రకటిస్తావు కాబట్టి, నీకు నువ్వు చెప్పుకుంటా ఉంటావు కాబట్టి, ఎస్ దెర్ ఈస్ ఎ వర్డ్ ఇన్ మీ అంటే వాక్యము తన ఫలింపుని ఇస్తుంది. అందుకనే 2వ కొరింథీయులకు ఫస్ట్ కొరింథియన్స్ హల్లెలూయా ఫస్ట్ చాప్టర్ 21వ వచనం. ఎస్ అమ్మ. చాలా సువార్త ప్రకటనను విపరీతనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని. ఇది ఎవరి గురించి? సువార్త ప్రకటనను విపరీతనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయా సంకల్పమాయను. ఎస్, దీని అర్థం ఏంటి? సువార్త ప్రకటనను వెర్రితనం అంటే ఏంటి? సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా సంకల్పం ఆయన. సువార్త ప్రకటన అనే వెర్రితనము, సువార్త ప్రకటన వెర్రితనం. ఏమా? అవును, లోకంలో ఉన్నవారు తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండినందున, సో లోకంలో ఉన్న వాళ్ళు దేవుణ్ణి తెలియదు కాబట్టి వాళ్ళు నమ్మట్లేదు. బట్ తర్వాత కంటిన్యూషన్ ఏమన్నది? అక్కడున్న దాన్ని చదవండి అమ్మ. సువార్త ప్రకటనను వెర్రితనము. సువార్త ప్రకటనను అన్న అరే రిషి ఇంగ్లీష్ వర్షన్లో ఏమన్నా 21st verse. God was pleased through the foolishness.
అంటే మనం ఏదైతే ప్రీచ్ చేస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో అది అంతా కూడాను నమ్మకం లేని వాళ్ళకి ఒకలాగా అనిపిస్తుంది. ఏమని, ఏంటండి మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దేవుడు అంటారేంటి, దేవుడు అంటే దేవుని వాక్యాన్ని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే జరిగిపోద్దా ఏంటి అని. ఎవరు, నువ్వు క్రైస్తవుడు అయినా కాకపోయినా, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దాన్ని కనుక నువ్వు అందుకనే ఆ వాక్యం ఏం చెప్తా ఉంది, నమ్ము వారిని రక్షించుటకు. ఎవరైతే వాక్యాన్ని బట్టి, ఎవరైతే ప్రాబ్లమ్స్ మధ్య ఎవ్రీడే లైఫ్లో వాక్యాన్ని బట్టి బ్రతకడానికి ఇష్టపడతారో, ఎవరైతే వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి సిద్ధపడతారో, ఎవరైతే వాక్యాన్ని, వాట్ ఈస్ యువర్ అష్యూరెన్స్, మీకు అసలు దేని బట్టి అయ్యా ఈ ధైర్యం అంటే, దెర్ ఈస్ ఎ వర్డ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్, నా లైఫ్లో ఒక వాక్యం ఉన్నది, దేవుడు ఉన్నాడని ఎవరైతే నమ్ముతా ఉన్నారో, అలాంటి ఫులిష్నెస్ని బట్టి రక్షించడం అన్నది దేవుని దయా సంకల్పం. అండ్ ఇట్ ఈస్ ప్లీజింగ్ గాడ్. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ హూ డోంట్ బిలీవ్, అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారో, ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద చర్చ్, దేవుడు చేస్తాడు అంటావా అన్న, ఇంకా ఇప్పుడు కూడా జరుగుతుంది అంటావా అన్న, లేదంటే అన్న వాక్యంలో మనం బలపడతలేదు కానీ ఇది జరుగుతుందంట అని ఎక్కడైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ విషయంలో దేవుడు ఏమి మీ అన్బిలీఫ్ గురించి ఏం మాట్లాడలేదు. బట్ పీపుల్ హూ బిలీవ్, ఎస్, లేదు వాక్యంలో నిజమే, ఇట్ ఈస్ ట్రూ, ఈవెన్ ఫర్ టుడే గాడ్ ఈజ్ వర్కింగ్, హీ ఈజ్ లివింగ్ టుడే ఈవెన్ ద సేమ్ అని ఎవరైతే నమ్ముతున్నారో, అలా నమ్ముతున్న వారి ఫులిష్నెస్ని కూడాను హీఈస్ వర్కింగ్ టు సేవ్ దెమ్, వాళ్ళని రక్షించుట ఇట్ ఈస్ ప్లీజింగ్ గాడ్. అది దేవునికి చాలా ఇష్టమైంది. ఎందుకో తెలుసా, వాళ్ళు దేవుడి వాక్యాన్ని నమ్ముతున్నారు. ఈరోజు మన ఎవ్రీడే లైఫ్లో రెస్ట్ ఆఫ్ ద 6 days అదర్ దాన్ సండే వింటున్న దాన్ని బట్టి కాక రెస్ట్ ఆఫ్ ద 6 daysలో ఎస్ వాక్యాన్ని బట్టి నేను బ్రతుకుతానని ప్రభువా అని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని బ్రతికేటటువంటి బ్రతుకులు రెస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫులిష్నెస్గా కనబడుతుంది. ఏంటమ్మా ఎప్పుడు చర్చ్ అంటావు, ఏంటన్నా వాక్యం అంటావు. రియల్లీ సమ్ టైమ్స్ మనకు కూడా చర్చ్లోనే ఉన్నా కూడా ఫులిష్నెస్గా అనిపిస్తుంది. బట్ అలాంటి ఫులిష్నెస్ని దేవుడు ఇగ్నోర్ చేయట్లేదు. బికాజ్ యు ఆర్ బిలీవింగ్ మై వర్డ్, ఐఎమ్ గోయింగ్ టు వర్క్ త్రూ ద వర్డ్. ఆమేన్. ఎందుకంటే లోకమంతా కూడాను నిన్ను తృణీకరించబడిన వాడిగా ఉంటే వెలబెట్టి కొనటానికి సిద్ధపడినటువంటి వాడు. ఈరోజు ఏదైతే ఫులిష్నెస్గా మనం ఎంచుతామో, లోకం ఏదైతే ఎంచుతుందో అలాంటి ఫులిష్నెస్ని దేవుడు అంటున్నాడు, ఇట్ ఈస్ ప్లీజింగ్ గాడ్ టు సేవ్ దెమ్ హూ బిలీవ్స్, ఎవరైతే దేవుని వాక్యాన్ని. సో నీ లైఫ్లో ఈరోజు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా యూ డు నాట్ వరీ, అంటే దేని గురించి కూడా భయపడద్దు. దెర్ ఈస్ అంటే ఇప్పటికీ నమ్మడానికి సమ్ టైమ్స్ అన్న నిజమేనా అంటే ఫులిష్నెస్ అని మనం అనుకోము, కానీ అన్బిలీఫ్ ఉంటుంది. కానీ వాక్యం ఏమని అంటుందంటే, నమ్ము వారిని రక్షించుటకు, పీపుల్ హూ బిలీవ్స్, ఎవరైతే నమ్ముతున్నారో వారిని రక్షించుట ఇట్ ఈస్ ప్లీజింగ్ గాడ్. ఈరోజు దేవుని వాక్యాన్ని అందుకనే ఎవ్రీడే లైఫ్లో మనం ప్రాక్టీస్ చేయాలి మస్ట్గా. రెస్ట్ ఆఫ్ ద 6 days మీరు ఏం చేస్తారమ్మా అని అంటే, వీఆర్ ఇన్ ప్రాక్టీస్. ఎందుకు? when there is a problem in front of you, అంతేనా? టోర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? టోర్నమెంట్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకోసం వాళ్ళ ప్రిపరేషన్? టోర్నమెంట్ కోసం. ఎందుకోసం వాళ్ళు ప్రిపేర్ అవుతారు? వాళ్ళకి తెలుసు వరల్డ్ బెస్ట్ టీమ్ అయినా కూడా లేదు, నేను వాళ్ళని విన్ అవ్వాలి అంటే ఐ నీడ్ ప్రాక్టీస్. సో నీ లైఫ్లో వచ్చే జైంట్స్ ఏవైతే భయంకరమైన పరిస్థితులు ఆల్రెడీ ఉన్నా లేదంటే రాబోతున్నా, దానికోసం నీ ప్రిపరేషన్ ఏంటంటే ప్రాక్టీసింగ్ ద వర్డ్, వాక్యాన్ని ప్రాక్టీస్. ఎవరైతే ఎస్ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, లేదంటే నువ్వు ఇప్పుడు నా ముందు వాక్యాన్ని అన్నా ఇది చదువు అంటే చదవలేకపోతే కూడా పోయి ఉండొచ్చు, డోంట్ వరీ. బట్ దాన్ని విశ్వసించండి, దాన్ని నీకు నువ్వు ఎవ్రీడే చెప్పుకోండి. కోరహు చెప్పుకున్నాడు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, ఆయన బట్టి సంతోషించు. మనం కృంగిపోయినప్పుడు చెప్తున్నటువంటి మాట. ఈరోజు మనము దేవుణ్ణి అలా హోల్డ్, అందుకని ఇందాక మనం చదివినట్టు ద్వితీయోపదేశకాండ దుఃఖాన్ని ఏమన్నది, మీరు బ్రతుకున్నట్లుగా ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకునండి. లేదు ప్రభా, ఈ వాక్యం నా లైఫ్లో ఉన్నంత వరకు అని అసలు మీరు చేసేటటువంటి వాక్యాన్ని అనుసరించే పద్ధతే మీకే ఫులిష్నెస్ ఉన్నా కూడా లేదు ఇలాంటి ఫులిష్నెస్ గాడ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఇన్ మై లైఫ్,
ఐఎమ్ హోల్డింగ్ ఇట్, నేను దాన్ని పట్టుకుంటున్నాను ప్రభా, హెల్ప్ మీ అని మనం కనుక వాక్యాన్ని హోల్డ్ చేసినట్లయితే పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదన్న మాట నీ లైఫ్లో, నా లైఫ్లో ఎప్పటికీ కూడాను ఇట్ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్. ఎందుకో తెలుసా, వాక్యం ఎప్పటికీ కూడాను మారిపోతుంది. అది అంతే శక్తి కలిగినటువంటి వాక్యం. అందుకని చాలామందిని అడిగితే ఏమండి మీరు ప్రార్థన చేయండి అంటే, అన్న నాకు రాదన్న. ఏమండి మీరు వాక్యాన్ని చదవండి అంటే, అన్న నాకు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అన్న మీరు ఏదైనా ఇదిగోండి పలానా పర్లేదు ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆడ ప్రకటించండి అంటే, లేదు పాస్టర్ గారు మీ దగ్గరికే తెస్తాం, మీరు ప్రార్థన చేయండి అని. బట్ దేవుడు మాత్రం ఎలాంటి అదే అంటది, దర్ ఈజ్ నో, దాన్ని ఏమన్నారు, ఇమ్మెచ్యూరిటీ ఇన్ గాడ్. దేవునిలో ఎక్కడా కూడాను ఇమ్మెచ్యూరిటీ ఉండదు. ఎందుకని దేవునిలో ఇమ్మెచ్యూరిటీ ఎందుకు ఉండదు? దేవుళ్ళు అంటే నా ఉద్దేశం, దేవునిలో ఉన్నటువంటి మనకి ఇమ్మెచ్యూరిటీ ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదంటే, చిన్నపిల్లలను చూసి ఎవరు మెచ్యూర్ ఫెలో అని ఎవరు అనరు. చిన్నపిల్లలను దగ్గర తీసుకొని ఎత్తుకొని హత్తుకొని నేర్పిస్తారు. ఎప్పుడరా ఇది పడిపోతున్నాడని నన్ను వదిలేస్తారా? వాడు చేయి పట్టుకొని, గోడ పట్టుకొని, మంచం పట్టుకొని నడిపిస్తారు. నడుస్తున్నప్పుడు చప్పట్లు కొడతారా, మా అబ్బాయి నడుస్తున్నాడండి అని. దేవుడు అలాగే ఉంటుంది, కానీ వీడికి ఎప్పటికీ నడక రాదండి అంటాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా మనం చేసే ప్రార్థనలో, మనం చేసే బైబిల్ మెడిటేషన్లో, మన వాక్యాన్ని తీసుకునే పద్ధతులను ఎలా తీసుకుంటాడంటే, చిన్నపిల్లలు బొమ్మలు గీశారనుకో, పేరెంట్స్ ఏం చేస్తారు, ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించి ఆడ పెడతారు. ఎవరైనా ఇంటికి వస్తే మా అబ్బాయి గీశాడని నేను చెప్తాడు. అవి పిచ్చి గీతలే, కానీ ఫాదర్కి ఎలా ఉంటుంది, చాలా గ్రేట్గా ప్రజెంట్ చేసుకుంటాడు. సో దేవుడు కూడా ఈరోజు మనం చేసే ప్రార్థనలో, మన బైబిల్ని అనుసరించే పద్ధతుల్లో దెర్ ఈజ్ నో పర్ఫెక్షన్, అవసరం లేదు. నువ్వు అటెంప్ట్ చేస్తున్నావా లేదా వాక్యాన్ని బట్టి, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు వాక్ త్రూ ద వర్డ్, వాక్యాన్ని బట్టి నేను నిలబడతాను ప్రభువా, హెల్ప్ మీ. పడిపోతే పడిపోవచ్చు, బట్ నిన్ను నడిపించేవాడు నీ చేపట్టుకొని నడిపిస్తున్నాడు అన్న ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. అలాగని పడిపోయి పాకట మీద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మన లైఫ్ కానే కాదు. ఏ రోజైతే మనం ఆయన చేపట్టుకొని ఉన్నామని నడిచినంత కాలం, అది నమ్మినంత కాలము కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. అందుకని విలువ పెట్టి కొనబడినటువంటి నువ్వు నేను మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇదిగో నేను ఆయన్ని కోరుకుంటాను, ఆయన్ని హత్తుకుంటాను, ఆయన మాట చొప్పున బ్రతుకుతాను.